టైంలో మీరు ఇక్కడికి రావడం మనందరికీ రిస్క్ సార్. డబ్బు కోసం జాబ్ రిస్క్ చేయగలం కానీ ప్రాణాలు రిస్క్ చేయలేం. ఇక నేను మీతో వర్క్ చేయను. మీ గ్యాంగ్లో ఒకటి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా మీ ప్లేస్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. వాడు కోమాల నుంచి బయటకు వస్తే ఆ కిల్లర్ ఎవడో తెలుస్తుంది. వీడే. డాక్టర్, what is his status? His condition is very critical. బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ. బతకాలే. నువ్వు కాపాడాల్సింది 2 ప్రాణాలు. ఏక్ ఇస్కా, దూసరా తెరా. I want that assassin. But his pulse rate is dropping. We do not know how long he's going to survive. ఇంకెంతసేపు బతుకుంటాడో తెలియదు. ఇప్పుడు ఎలా సార్? Immediately we need a forensic artist. వీడు బ్రతకుండగానే నా బ్రదర్స్ ని చంపిన వాడి స్కెచ్ వేయించాలి. Go get with the artist now. సార్, ఇక్కడ మా డిపార్ట్మెంట్ స్కెచ్ ఆర్టిస్ట్ ని తీసుకోవడం చాలా రిస్క్. దగ్గరలోనే విక్టోరియా ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. Go get immediately. ఓకే సార్. ఎడ్రోగన్ ఇంజెక్షన్ ఇస్తే 1 hour సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. Actually, Excuse me, ma'am. Yes. Sorry, ma'am. My wedding invitation. Oh, congratulations, Mahalakshmi. Thank you. Maha, Ina Crime Branch Inspector. హలో. Valaki urgently needs a sketch artist. Can you please help them? ఇప్పుడా? ప్లీజ్ అండి, మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రండి. ఒక్క నిమిషం. మహా, నేను కాలేజ్ దగ్గర ఉన్నానమ్మా. నువ్వెక్కడా? అనయ్య, అర్జెంట్గా ఒక ఫోరెన్సిక్ స్కెచ్ చేయడానికి ప్రిన్సిపల్ మేడం కాళీఘాట్ సిఐతో పంపించారు. ఓ సరే అమ్మా, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నాకు లొకేషన్ షేర్ చేయి. సరే అన్నయ్య. లేదండి. అయ్యో, ఇతను చెప్పింది కరెక్ట్ కాదండి. ఇది మా అన్నయ్య. ఇతను అన్నయ్య? అరే, ఇతను టాక్సీ డ్రైవర్ కదా? అవును. టాక్సీ డ్రైవరా? మా అన్నయ్యతో ఫోన్లో మాట్లాడాను కదా, ఆ కన్ఫ్యూజన్ తన పోలికలు వచ్చేసాయి. పొరపాటు జరిగిందండి. సారీ, మళ్ళీ ఇస్తాను. టాక్సీ డ్రైవర్ మీ తెలియదు. అన్నయ్యనా? అన్నయ్య, యువర్ బ్రదర్. నో ప్రాబ్లం. లేదండి. ఇట్స్ ఓకే. వస్తున్నాడు, రైట్? వస్తున్నాడు. కాదండి, నో ప్రాబ్లం. అది ఇట్స్ ఓకే. మిస్టేక్ అయింది. రిలాక్స్, హావ్ ఎ సీట్. తప్పు జరిగింది. ఇట్స్ ఓకే, రిలాక్స్. అన్నయ్య పోలికలో చేసింది. అతను చెప్పేది కరెక్ట్ కాదు. నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. వస్తున్నాడుగా మీ అన్నయ్య. వస్తున్నాడు సార్. ఏమైంది? పొరపాటు జరిగిందన్నయ్య. పొరపాటు ఏంటమ్మా? ఏం జరిగింది? నీతో ఫోన్ లో మాట్లాడాక నీ గురించి ఆలోచిస్తూ ఏదో క్రిమినల్ బదులు నీ స్కెచ్ చేశాను. సార్, అన్నయ్య, ఏంటి సార్ ఇది? మీరు నేను చెప్పాను కదా సార్, పొరపాటు జరిగిందని. మా అన్నయ్యకి ఏం తెలీదు. సార్, మా అన్నయ్యని వదిలేయండి ప్లీజ్.
శంకర్ తీసుకెళ్ళిపో. అలాగే థ్యాంక్ యూ సార్. అన్నయ్య వెళ్ళిపోదాం రామ్మా. అన్నయ్య పద. తెలియకుండానే వేశాను అన్నయ్య. తొందరగా పదమ్మా. సారీ సార్, నా ఫ్యామిలీని చంపేస్తానని బెదరు కొట్టాడు సార్. సారీ సార్. మహా జరిగింది ఎవరికి చెప్పకు. నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు. ఇదిగో మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రండి మా లక్ష్మి గారు, మీ జ్యువెలరీ షాపింగ్ కోసమే వెయిటింగ్ ఇక్కడ. నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. బాయ్ మాస్టారు. ఏమైంది? టెన్షన్గా కనిపిస్తున్నారు. అలెక్స్ కలకత్తాకు వచ్చాడు. వాడికి నా గురించి తెలిసిపోయింది. ఏ క్షణమైనా నా మీద అటాక్ చేయొచ్చు. మహా మాత్రం జాగ్రత్త. షూర్, మహాకేం కాదు. కానీ ఈ విషయంలో పోలీస్ హెల్ప్ ఏమైనా తీసుకుందామా? అలెక్స్ చెప్పు. నా కళ్ళ ముందే నీ చెల్లిని నువ్వు కాపాడి తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ చెల్లిని ఎత్తుకొచ్చా చూడు. మహా మీ వాడితో ఉందో లేదో చూడు. ఓకే. రా రా, నా వేర్ హౌస్ కి రా. మహా ఎక్కడ? వాళ్ళ అన్నయ్య పిలుస్తున్నారని ఎవరో వచ్చి తీసుకెళ్లారు. శంకర్, శంకర్ ఏమైంది? ఫోన్లో ఏమన్నాడు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు శంకర్. మహాకేమైంది? మహాకేం కాదు. నేను వచ్చినా రాకపోయినా మహా తప్పకుండా వస్తుంది. మీ అన్నయ్యతో పెళ్లి జరుగుతుంది. ఎక్కడ నా చెల్లి? చెప్పరా? చెప్పు. చంపేశా. నీ చెల్లి చచ్చిందని అబద్ధం చెప్తేనే నీకిలా ఉంటే, నా తమ్ముళ్ళని చంపేశావు నాకెలా ఉంటుంది? నా మనిషితో నాకే పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టించి నీ చెల్లిని తీసుకెళ్ళావు. కానీ ఇప్పుడు నీ చెల్లి నా దగ్గరుంది. తీసుకొచ్చింది ఎవరో తెలుసా? నీ చెల్లిని నువ్వే తీసుకొచ్చావు. నీ టాక్సీలోనే. నికాలో సే బాహర్. నువ్వు నా బ్రదర్స్ ని, నా గ్యాంగ్ ని, నా బిజినెస్ మొత్తాన్ని టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేశావు. కానీ ఇప్పుడు నీ చెల్లితోనే మళ్ళీ నా బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఎవడి కమ్ముడిపోతుందో ఎవడు ట్రేస్ చేయలేడు. Get in. హలో అన్నయ్య మహా, ఇప్పుడు ఎక్కడి నుంచమ్మా? తెలీదు. ఎక్కడ ఉన్నావు నువ్వు? కారులో ఉన్నాను, డిక్కీలో. అమ్మా నువ్వు బయటికి ఏమైనా చూడగలుగుతున్నావా?
ట్రై చేస్తాను. కనపడుతుంది అన్నయ్య. అయితే చూడమ్మా, బయట ల్యాండ్ మార్క్స్ అవి ఉంటాయి కదా, అవి చూస్తూ నాకు చెప్తుండు. విశ్వ బంగ్లా గేట్. వచ్చేస్తానమ్మా, వచ్చేస్తానమ్మా. చెప్పమ్మా, ఏం కనిపిస్తుంది? హిడెన్ గార్డెన్ కనిపిస్తుంది అన్నయ్య. నేను అటే వస్తున్నానమ్మా. హౌరా బ్రిడ్జ్. అటే వచ్చేస్తాను. అన్నయ్య, చెప్పమ్మా. కారు ఆగినట్టుంది. ట్రాఫిక్ లో ఆగినట్టుంది. అవును, నేను అక్కడే ఉన్నానమ్మా, నేను వస్తానమ్మా. అమ్మా, నీకేమేం కనిపిస్తుంది చెప్పా? ఒక ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్. చూశానమ్మా, ఆ బ్రిడ్జ్ మీదకే వస్తున్నాను. హలో మహా, అన్నయ్య, నేను బ్రిడ్జ్ మీదకి వచ్చానమ్మా. నేను నీకు కనిపిస్తున్నానా? అన్నయ్య, మహా, నేను చేయి పైకెత్తాను, కనపడుతున్నానా? అన్నయ్య, నువ్వు నాకు కనిపిస్తున్నావు అన్నయ్య. ముందు నుంచా వెనక నుంచమ్మా? ఎటు చూస్తున్నావు? ముందు నుంచి. మహా, వెనకాల డేంజర్ లైట్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేయమ్మా. చాలా వైర్లు ఉన్నాయి కదా, అందులో జాయింట్ ఉంటుందమ్మా, అది కట్ చేసేయి. కట్ అవ్వట్లేదే. త్వరగా అమ్మా. కట్ అవ్వట్లేదు అన్నయ్య. అమ్మా, సిగ్నల్ పడుతుంది, తొందరగా కట్ చేయమ్మా. లైట్ ఆఫ్ అయింది. నువ్వు ఉన్న కారు చూశానమ్మా, నాకు తెలిసింది. వచ్చేస్తున్నామ్మా. త్వరగా వచ్చే అన్నయ్య. నీ చెల్లెలి కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావా? నువ్వు నాకెండ్ కార్డ్ వేస్తావా? ఇప్పుడు నేను వేస్తా ఎండ్ కార్డ్ మీ ఇద్దరికి. నీ చెల్లిని పోర్ట్లో షిప్ ఎక్కిస్తే ఏ దేశం వెళ్తుందో ఎవరితో ఉంటుందో ఎవరికి తెలియదు. అన్నయ్య, ఈ కార్ రోడ్ దాటిందంటే నీ చెల్లిని నువ్వే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూడు చూడు, వెళ్తుంది చూడు. కాపాడతావా? నువ్వు కాపాడతావా? ఆ కాళీమాత కాపాడుతుందా? Finish him! Oh!
పదమ్మా